హలో గైస్, ఇట్ ఇస్ ద రివ్యూ ఆఫ్ కింగ్డమ్. మూవీ అయితే నాకు చాలా నచ్చింది. అసలు క్లైమాక్స్లో ఏమైనా హై ఇచ్చారా భయ్య? తోపు అసలు. మూవీ స్టార్ట్స్ విత్ గుడ్ నోట్ విత్ ఏ హై యాక్షన్ సీన్. స్టోరీ ఏంటంటే కానిస్టేబుల్ అయిన సూరి వాళ్ళన్న చిన్నప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి వెతుకుతూనే ఉంటాడు. సూరిని ఒక అండర్ కవర్ ఆపరేషన్కి శ్రీలంకకి పంపుతారు. ఒక గ్యాంగ్కి సూరి వాళ్ళ అన్నే లీడర్. అసలు కానిస్టేబుల్ అయిన సూరిని అండర్ కవర్ ఆపరేషన్కి ఎందుకు పంపారు? అండ్ అక్కడ ఉన్న ఒక తెగకి, సూరికి అండ్ వాళ్ళన్న శివకి అసలు సంబంధం ఏంటి అని మొత్తం మూవీలో చూసేయండి. విజయ్ అన్న ఇచ్చి పడేశాడు, హిట్ కొట్టేశాడు, కాదు బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. హీ గేవ్ 100% ఎఫర్ట్స్ ఫర్ ద మూవీ అండ్ హీ గాట్ బ్లాక్ బస్టర్. సత్యదేవ్ గారు అనదర్ పిల్లర్ ఫర్ మూవీ మొత్తం ఆయన చుట్టే తిరుగుతుంది. బ్రదర్ బ్రౌన్ మూవీలో చాలా వర్కౌట్ అయ్యింది. ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతారు. భాగ్యశ్రీ భరోసా చాలా క్యూట్గా ఉంది స్క్రీన్ మీద. హృదయం లోపల సాంగ్ లేపేశారు మూవీలో. మలయాళం యాక్టర్ వెంకటేష్ ఆయన విలన్గా చాలా పర్ఫెక్ట్గా సూట్ అయ్యారు. ద మ్యాన్ అనిరుద్ మెయిన్ పిల్లర్ ఫర్ ద మూవీ. అటుపక్క ఎలివేషన్ ఇస్తూనే ఇటుపక్క ఎమోషనల్ బీజియంతో చింపేశాడు. రగిలే సాంగ్ ప్లేస్మెంట్ అండ్ విజువల్స్ అయితే గూస్ బంప్స్. అండ్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ గౌతమ్ తెననూరి. తోప్ స్క్రీన్ ప్లే అండ్ వెల్ రిటర్న్. ఆయన తీసిన మళ్ళీ రావా జెర్సీ ఎంత క్లాసిక్కో అందరికీ తెలుసు. అలా క్లాసిక్ సబ్జెక్ట్ హ్యాండిల్ చేసి ఇప్పుడు అంతే యాక్షన్ సబ్జెక్ట్తో కూడా చించేశారు. మూవీ లాస్ట్లో చాలా క్వశ్చన్స్ వదిలేశారు. మరి పార్ట్ 2 ఉంటుందో ఉండదో తెలియదు. లెట్స్ సీ టీం నుండి అనౌన్స్మెంట్ వచ్చేదాకా. నా ఒపీనియన్ నేను చెప్పేసా. మీరు మూవీ చూసి కామెంట్స్లో చెప్పేయండి. ఇలాంటి ఎన్నో రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ టు యూఎం రివ్యూస్.